అదంతా అడవి ప్రాంతం. ఎటు చూసినా చెట్లు, చిన్న చిన్న అడవి ప్రాణులు. అక్కడ కొందరు బ్రాహ్మణ వంశస్థులు కొన్ని ఎకరాల్ని పంట భూమిగా మార్చుకొని వ్యవసాయం చేసి వరి, గోధుమలు, కూరగాయలు పండించి జీవనాన్ని కొనసాగించేవారు. వారు వ్యవసాయం చేస్తున్న పొలాల దగ్గర ఓ కొండ ప్రాంతం ఉండేది. పెద్ద రాయి చూపరులకు వింతగొలిపేది. అప్పుడే ఓ విచిత్రం జరిగింది. రామ్జీ అనే మార్వాడి వ్యక్తి ఆ పెద్ద బండరాయిని తొలిపించి ఆలయంగా నిర్మించాడు. ఎత్తైన స్తంభాలు, గర్భగుడి, మంటపం ఇలా రాతిని చెక్కించి ఆలయంగా మలిపించాడు. ఇది దాదాపు 350 సంవత్సరాల నాటి మాట. ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రాంతం సికింద్రాబాద్లో అంజలి థియేటర్ ఎదురుగా ఉన్న గౌరీశంకర దేవాలయం. ఒకప్పుడు అటవీ ప్రాంతంగా, వ్యవసాయ భూములుగా ఉన్న ఈ ప్రాంతం సిటీ నడిబొడ్డు అయింది. రామ్జీ మార్వాడి ప్రతిష్ఠించిన శివలింగం, గౌరీశంకరుల దేవతామూర్తులు అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలందుకుంటూనే ఉన్నారు. అప్పుడు అక్కడ వ్యవసాయం చేస్తూ పంటలు పండించే బ్రాహ్మణ పూజారులే నేటికి 5 తరాలుగా ఈ గౌరీశంకర ఆలయ పూజారులుగా కొనసాగుతూ స్వామి సేవలో తరిస్తున్నారు. ప్రతి గర్భగుడికి ఒకవైపే ప్రవేశ ద్వారం ఉంటే, విశిష్టంగా ఈ కొండపైన చెక్కిన ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలు కలిగి ఉండడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. కొండపైన రాయిని తొలిచి చెక్కడం వల్ల గుడికి చేరాలంటే మెట్ల ద్వారా పైకి చేరుకోవాలి. అందుకే అక్కడి ప్రజలు ఇప్పటికీ దీన్ని ఎత్తుగుడి అని పిలుస్తారు. ప్రస్తుతం ఇప్పుడు గుడి ముందు ఆకర్షణీయంగా దేవతా విగ్రహాలతో ప్రవేశ ద్వారము చూడగానే భక్తి భావనగా ఉంటుంది. ఇక్కడి ద్వారం గుండానే మెట్లు ఎక్కి ఆలయ గర్భగుడికి చేరుకోవాలి. ఇక్కడని నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. ప్రతి మంగళవారం, శనివారం నవగ్రహ శాంతి పూజలు చేస్తారు. ఇక ప్రతిరోజు గౌరీశంకరుడు పూజలందుకుంటాడు. ప్రత్యేకించి సోమవారం స్వామికి ప్రీతికరమైన రోజున అభిషేకాలు జరుగుతాయి. శివరాత్రి పర్వదినం నాడు భక్తులు జాగరణ చేసి స్వామిని సేవిస్తారు. మీరు కూడా స్వామి అమ్మవార్లను దర్శించి దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ మీ జేఎల్ఆర్ డివోషనల్ టీమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.